వినాయక నిమజ్జనంలో సిఐ శ్రీనివాసులు దౌర్జన్యం. ఎమ్మిగనూరు పట్టణంలో గత నెల 29వ తేదీన వినాయక నిమజ్జనం కార్యక్రమంలో భాగంగా ఎమ్మిగనూరు పట్టణ సిఐ శ్రీనివాసులు అత్యంత అసహనంగా దౌర్జన్యంగా ప్రవర్తించడం జరిగింది. వినాయక విగ్రహాలు ఊరేగింపుగా వస్తుంటే సోమప్ప సర్కిల్లో సిఐ మైకు తీసుకుని బహిరంగంగా వేదవల్లారా అని హిందువులను తిట్టడం జరిగింది. అదే రోజు రాత్రి 1 గంట సమయంలో ఫైర్ స్టేషన్ వద్ద ఒకరిని సిఐ విచక్షణ రహితంగా కొట్టడం జరిగింది. క్లారిటీ అతి దారుణంగా మేడం పిల్లలను చూడుకోకుండా మరి బూట్ కాల్తో తన్నడము మళ్ళీ ఏదో రౌడీ షీటర్ అయినట్టు ఇట్లా పట్టుకొని తన్నడం. అసలు ఆ పిల్లలకి ఒకసారి కడుపు మీద తన్నాడు, ఒకసారి చెవు మీద తన్నాడు. అసలు చెవు పట్టుకొని తనలాడుతుంటే లంజ కొడుక ఎక్కువలేదా అని బెదిరించి పంపించినాడు. అదే కాకుండా పిల్లల్ని చాలా హిందూ పరిషత్ వాళ్ళు హిందూ సంఘాల ప్రెజర్తో మేము అక్కడికి పోయినామని చెప్పండి అని విజువల్స్ కూడా తీసుకొచ్చినారు మేడం వాళ్ళు బెదిరించి. మళ్ళీ అసలు ఏంటో అర్థం కావట్లేదు. హిందువులపైన దాడులు గతంలో కూడా ఆంజనేయ స్వామి విగ్రహం పైన దాడి జరిగితే దాన్ని ఖండిస్తూ కోనేరు నాగేంద్ర ప్రసాద్ ఆ రోజు ప్రెస్ నోట్ వదిలితే ఆయన పైన 4 కేసులు నమోదు చేయించారు మేడం పోలీస్ డిపార్ట్మెంట్. హిందువుల పైన ఇంత కక్ష అర్థం కావట్లేదు. ఇప్పుడు కాదు మేడం, అప్పటి నుండి కూడా హిందువులకి సపోర్ట్ చేసే ఏకైక వ్యక్తి కోనేరు నాగేంద్ర ప్రసాద్. ఆయన్ని కూడా హింసించడం అనేది కేసులు పెట్టి హింసించడం దారుణం మేడం. లేదు మేడం, ఖచ్చితంగా ఆయన సస్పెండ్ చేయాలి మేడం. ఇక్కడ నుండి సస్పెండ్ చేయాలి. ఏం చేయాలన్నది మేము చేస్తామండి. ఓకేనా? థ్యాంక్ యూ మేడం. 31 తారీఖున నైట్ 31 తారీఖున వినాయక నిమజ్జనం రోజున జరిగిన ఘర్షణలోన 1-2 చోట్ల కాదండి, ఒక 3-4 చోట్ల దాడి జరగడం జరిగింది పిల్లలపైన. వైఎస్ఆర్ సర్కిల్, 1 గంజిల పడిశవుల దర్గా, 2 వచ్చేసి రామస్వామి దేవాలయం. మేము ఏమంటున్నామంటే మీరు ఇచ్చిన సమయంలోనే మేము వెళ్ళిపోయామని చెప్పారు సిఐ గారు. మరి ఆ రోజు ఏం జరిగింది ఏం లేదనేది మేము విచారణ చేస్తే విచారణలో మీకు న్యాయం జరిగేలా చేస్తామని మేడం కూడా మాకు చెప్పారు. దీనివల్ల మేము చాలా సంతోషం చేస్తున్నాము. ఇది తొందరగా ముగిస్తే బాగుంటుందని కోరుకుంటున్నాము. నేను హిందూ పరిషత్ సభ్యుల్ని. నా పేరు మాలమర సత్యనారాయణ బెంగళూరు. రాత్రి జరిగిన సంఘటన సిఐ గారు అతి దారుణంగా వివక్ష చూపకుండా ఉంటే సిఐ గారు వచ్చి ఆటోలో ఉన్నటువంటి వినాయక కార్యకర్తలని అతి దారుణంగా రాత్రి జరిగిన సంఘటన సిఐ గారు అతి దారుణంగా వివక్ష చూపకుండా పిల్లలని చూడుకోకుండా బూట్కాలతో ఇష్టానుసారంగా తన్నిన దానిపై హిందూ సంఘాలు విశ్వ హిందూ పరిషత్ తీవ్ర ఆగ్రహం వచ్చి ఆటోలో ఉన్నటువంటి వినాయక కార్యకర్తలని అతి దారుణంగా తన్నిన సంఘటన మీకు సోషల్ మీడియాలో వీడియోస్ రూపంగా కూడా ఉన్నాయన్న.
అందుకని సిఐ గారిని వెంటనే సస్పెండ్ చేయాలి, తక్షణమే సొమాటో కేసు నమోదు చేయించాలి.